వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. భారీగా బంగారం పట్టుకున్న డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ తీర్పుపై సంబురాలు. స్కిల్ యూనివర్సిటీకి భూమి పూజ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేట్ జీరో సిటీ పరిధిలో మరికొన్ని నిర్మాణాలకు శంకుస్థాపన. వెల్దుర్తి పోలీస్ స్టేషన్లో రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ చేసిన జిల్లా ఎస్పీ శ్రీ జి బిందు మాధవ్ ఐపీఎస్. డీసీసీ డిఎల్ఆర్సీ బ్యాంకర్ల సమావేశంలో జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి ఆదేశాలు. ఇక వివరాల్లోకి వెళ్తే, న్యాయం ధర్మం గెలిచింది. 30 ఏళ్లుగా అనేక పోరాటాలు చేశాం. ఎస్సీ కులాల వర్గీకరణపై సుప్రీంకోర్టు అనుకూలంగా తీర్పు ఇవ్వడం హర్షణీయం. రిజర్వేషన్లపై రెండో అడుగు పడబోతుంది. ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. ఎంఆర్పిఎస్ ఉద్యమం 30 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నది వర్గీకరణ కోసం. ఈ విజయం కోసమే 30 ఏళ్ళ తపనతో కూడిన పోరాటం జరిగింది. ఒక జాతికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడం కోసం జరిగిన పోరాటంలో, జాతిని గెలిపించుకోవడం కోసం జరిగిన పోరాటంలో ఎంతోమంది ఎంఆర్పిఎస్ నేతలు తమ ప్రాణాలను కోల్పోయారు. వారికి ఈనాటి విజయాన్ని అంకితమిస్తున్నాం. 30 ఏళ్ళుగా అలుపెరగని పోరాటం చేస్తూ వచ్చిన, కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, దెబ్బలు తగిలినా, జైలు పాలైనా, నిందలు పడ్డా, ఎన్ని రకాలుగా అవాంతరాలు అడ్డంకులు ఎదురైనా మొక్కవోని దీక్షతో, అకటింత పట్టుదలతో 30 ఏళ్ళుగా ఉద్యమాన్ని ముందుకు నడిపించిన ఎంఆర్పిఎస్ మాదిగ బిడ్డలందరికీ ఈ విజయాన్ని అంకితమిస్తున్నాం. అదే సమయంలో జాతి యావత్తు 30 ఏళ్ళు ఉద్యమం వైపే నిలబడ్డది. ఎన్నో కుట్రలు, ఉద్యమాన్ని దెబ్బతీసే కుట్రలు జరిగినాయి. ఎంతోమంది స్వార్థపరులు వెన్నుపోట్లు పొడిచే ప్రయత్నం చేశారు. స్వార్థపరులైన పలుకుబడి వాళ్ళు అడ్డంకులు కల్పించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ సహనం కోల్పోకుండా, పట్టుదల వదలకుండా ఈ పోరాటాన్ని ముందుకు నడిపించాం. హైదరాబాద్ మాదాపూర్లోని హీరో రాజ్ తరుణ్ ఇంటి వద్ద అతని మాజీ ప్రేయసి లావణ్య ఆందోళన చేశారు. రాజ్తో మాట్లాడడానికి వచ్చానని, తలుపు తీసే వరకు అక్కడి నుంచి వెళ్ళనని అన్నారు. తిరగబడరా సామి ప్రీ రిలీజ్ ఈవెంట్ నుంచి రాజ్ తరుణ్ తప్పించుకొని వెళ్లిపోయారని ఆరోపించారు. అతను అడుగుతున్న ఆధారాలు తీసుకొచ్చినట్లు చెప్పారు. సమాధానం చెప్పలేక అంకుల్ తలుపు ఓనర్తో కీస్ తెప్పిస్తాను అంటూ చెప్తున్నాను. తలుపు తీయండి, మాట్లాడడానికి వచ్చాను, నిజం చూడాలి. కూర్చుంటాను, తెల్లారైనా కూర్చుంటా మీరు తీయకపోతే. తీయండి, తలుపు తీయండి, నిమిషం సౌండ్ తీయండి. ఓకే బాయ్ అండి, బాయ్. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పును స్వాగతించి
తెలంగాణలో వెంటనే అమలు చేస్తామని ప్రకటించేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మంత్రులు, ఎమ్మెల్యేలు కృతజ్ఞతలు తెలియజేశారు. శాసనసభలోని సీఎం కార్యాలయంలో స్వీట్లు తినిపించుకొని సంబరాలు జరుపుకున్నారు. సీఎంను కలిసిన వారిలో సీనియర్ మంత్రివర్యులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఉన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు సైతం డప్పు దరువులతో వచ్చి ముఖ్యమంత్రి గారిని కలిసి వర్గీకరణ సంబరాలు పంచుకొని సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. కృష్ణమ్మకి జలహారతి ఇస్తున్న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. భద్రకాళి ట్యాంక్ బండ్ ప్రాంతాన్ని FTL జోన్ నుండి రెసిడెన్షియల్ జోన్గా మార్చాలని వరంగల్ తెలంగాణ భద్రకాళి ట్యాంక్ బండ్ అభివృద్ధి సమితి అధ్యక్షుడు మరి రవీందర్ కోరారు. తెలంగాణ భద్రకాళి అభివృద్ధి సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రవీందర్ మాట్లాడుతూ, ప్రస్తుతం చాలా సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలకు నోటీసులు జారీ చేయబడ్డాయి. తద్వారా వారి ఇల్లు మరియు జీవనాధారాలపై భయం మరియు అనిశ్చితిని కలిగించాయి. ఈ సమస్యలను పరిష్కరించడానికి త్వరలోనే లేక్ ప్రొటెక్షన్ కమిటీ సమావేశాన్ని నిర్వహించి మా బృందావన్ కాలనీ వాసులకు న్యాయం చేయాలని కమిషనర్ను కోరారు. ఈ కార్యక్రమంలో భద్రకాళి ట్యాంక్ బండ్ ఏరియా అభివృద్ధి కమిటీ మరియు కాలనీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అన్ని చెరువుల విషయం వేరు, మా భద్రకాళి చెరువు విషయం వేరు. ఈ భద్రకాళి చెరువులో కూడా కంపల్సరీ మాకు రెసిడెన్షియల్ జోన్ చేయాలి. లేక్ ప్రొటెక్షన్ కమిటీని ఏర్పాటు చేసి మాకు రెసిడెన్షియల్ జోన్ అని మేము భద్రకాళి అభివృద్ధి సమితి తరఫున కోరుకుంటాను. ఇది 5 కాలనీలు కలిసి ఇప్పుడు కాదు 2014 నుంచి కూడా దీని మీద ఉద్యమం లెక్క పనిచేస్తాం. దీనికి మాకు న్యాయం జరగాలి. లేకుంటే ఇప్పుడు దాదాపు 282 నోటీసులు ఇచ్చి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తారు. ఈ కొంతమంది కూడా ఇలా మంచాన పట్టే పరిస్థితి ఉన్నది. మాకు నీళ్లు పోయే పరిస్థితి లేకని వీళ్ళు ఇలా 150 కోట్లతోటి కూడా మాకు శాంక్షన్ చేసిళ్ళు. బొందివాగు నాలది 150 కోట్లది కూడా శాంక్షన్ చేసి ఈ దాన్ని కడతాను. మరి ఎవరి కోసం అది 158 కోట్లు కడతాను. మళ్ళీ FTL అని అంటాను. డెవలప్మెంట్ అంతా ఎటు ఉండాలి, రాళ్ళు ఎటు ఉండాలి అనేది వాళ్ళకి అవగాహన లేకుండా FTL అని పెడతాను. నువ్వు కోట్ల రూపాయలతోటి బండి ఏర్పాటు చేస్తావు, ఇక్కడ మధ్యలో వచ్చి రోడ్ల పక్కకు FTL అని పెడితే మరి ఎన్ని కోట్లు పెట్టి అదంతా నష్టమైంది. వీళ్ళందరూ కోర్టుకు పోతే అధికారుల పరిస్థితి ఏంది, దాన్ని మీరు ఒకసారి గమనించాలి. నోటీసులు 282 నోటీసులు ఇప్పటి వరకు ఇవ్వడం జరిగింది. ఆ నోటీసులకు మాకు ఎలాంటి సంబంధం లేదు. మాకు ఏంటంటే లేట్ ప్రొడక్షన్ కమిటీ పెట్టి మాకు రెసిడెన్షియల్ జోన్ చేయాలనుకుంటాను. ఏంటంటే గవర్నమెంట్ రూల్ ప్రకారమే అడుగుతాను, ఎందుకంటే సుప్రీంకోర్టు నామ్స్ ప్రకారమే అడుగుతాను. సుప్రీంకోర్టు నామ్స్ ప్రకారం పెట్టి మా అందరికీ రెసిడెన్షియల్ జోన్ చేసి ఈ FTL దాని నుంచి మమ్మల్ని అందరినీ విముక్తులను చేయాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు రాజీవ్ హనుమంత్ ఉండే కలెక్టరు, ఆయన ద్వారా మీటింగ్ పెట్టేది ఉండే, అది పోస్ట్ పోన్ చేసిండ్రు. ఇప్పుడు దాన్ని ఈ కమిషనర్ గారు ఇప్పుడు పెట్టి లేక్ ప్రొటెక్షన్ కమిటీని ఏర్పాటు చేసి దానికి ఆమె కన్వీనరు. మాకు అతి త్వరలో ఆ మీటింగ్ ఏర్పాటు చేసి మాకు రెసిడెన్షియల్ జోన్ రిజిస్టర్ చేసి ఇలా కొత్త మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయాలని మేము కోరుకుంటాను. ఇది శాశ్వతమైన పరిష్కారం కావాలని
మన సురేఖ మేడం గారికి కూడా వినతి పత్రం ఇచ్చినాం. ఆమెకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే మా అందరి తరఫున హామీ ఇచ్చింది. ఆమెకు కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తాం. ఆగస్టు 1వ తేదీన చాలా మంచి రోజు అని ఉదయం 6 గంటలకే పెన్షన్ పంపిణీ చేసే కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారని తెలిపారు. పంపిణీ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తలందరూ పాల్గొనాలని ఆయన ఆదేశించారన్నారు. ఒక్క రోజులోనే 98% పూర్తి చేయడం గొప్ప విషయమని చెప్పారు. గత ప్రభుత్వంలో పెన్షన్లు 5-6 రోజుల నుండి పంపిణీ చేసి గొప్పలు చెప్పుకునేవారని ఎద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డి మూర్ఖుడని, ఆయన ఎవరి మాట వినడని, ఆయన అనుకున్నదే చేసి ప్రజలని తీవ్ర ఇబ్బందులకు గురి చేశాడని విమర్శించారు. అనంతరం టీడీపీ మహిళా నాయకురాలు కప్పిర రేవతి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. టుడేనే ఒక్క రోజులోనే దాదాపు 98% కంప్లీట్ చేస్తున్నాం. గత ప్రభుత్వం మేము బ్రహ్మాండంగా ఇచ్చామని 5 రోజులు 10 రోజులు చేశారు. అది కూడా వాలంటీర్ని వాళ్ళని పెట్టి ఎలక్షన్ కోడ్లో వాలంటీర్ని ఉపయోగించకూడదని కోర్టు ఆర్డర్ వేస్తే ఆ వృద్ధులందరినీ యాక్చువల్గా వికలాంగులందరినీ వచ్చి సెక్రటరియట్లో తీసుకోమన్నారు. ఎంత దారుణం! ఆ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఏం చెప్పారంటే ఎంతోమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళందరూ చేస్తారు కాబట్టి వాళ్ళని సచివాలయాలకు ఇచ్చి ఇబ్బంది పెట్టద్దు అని. కానీ మూర్ఖుడు జగన్మోహన్ రెడ్డి ఎవరి మాట వినడు, తను అనుకున్నదే తను అనుకోవడం. దానివల్ల ఎంతోమంది ఇబ్బంది పడ్డారు, కొందరు చనిపోవటం కూడా జరిగింది. అదే ఈరోజు ఎంత చక్కగా మన 1వ తేదీ చక్కగా తెచ్చాం. ఈరోజు 1వ తేదీ నేను కూడా ఈరోజు 1వ తేదీ మార్నింగ్ 48వ డివిజన్లో పోయి చక్కగా డిస్ట్రిబ్యూషన్ చేశాం. నాతో అధికారులు వచ్చారు, ప్రజాప్రతినిధులు వచ్చారు, చాలా చక్కగా జరిగింది. అదేవిధంగా నేను యాక్చువల్గా ఎలక్షన్ పీరియడ్లో తిరిగేటప్పుడు దాదాపు 11 నెల్లూరులో ఎలక్షన్కి ప్రతిరోజు 4 నుంచి 6 గంటలు తిరిగాను, డోర్ టు డోర్. దాదాపు 84,000 తిరిగాను. తిరిగినప్పుడు చాలా దగ్గర నేను చూశాను. ఈ తోపుడు బండ్లలో చిన్న చిన్న చిరు వ్యాపారస్తులు, కూరగాయలు కావచ్చు, పండ్లు కావచ్చు, లేదా పూలు కావచ్చు, ఈ వ్యాపారాలు చేసుకుంటున్నారు. వాళ్ళందరినీ అడిగాను, ఈ బండి నీ సొంతదా? లేదు సార్ మా సొంతది కాదు. సరే నెలకి ఎంత కడుతున్నావు? కొందరు వచ్చి రోజు 30 రూపాయలు కడుతున్నామని, కొందరు 40 రూపాయలు కడుతున్నామని, కొందరు 50 రూపాయలు కడుతున్నామని చెప్పడం జరిగింది. అంటే దాదాపు నెలకి 900 నుంచి 1500 వాళ్ళు బారు కడుతున్నారు. దాని మీద ఆ రోజు యాక్చువల్ రిక్వెస్ట్ చేశారు. రిక్వెస్ట్ చేసినప్పటి నుంచి ఎవ్రీ మంత్ ఒక 10 నుంచి 20 మంది యాక్చువల్గా ఈరోజు ఇస్తూ ఉన్నాం. దాదాపు ఇప్పటి వరకు 300 దాకా బండి ఇచ్చాము. నేను ఒకటే చెప్పా, ఎవరైతే వాడుక బండితో చిరు వ్యాపారస్తులు వ్యాపారం చేస్తున్నారో నెల్లూరు సిటీలో వాళ్ళందరికీ ఇస్తానని చెప్పాను. మాట తప్పను. ఇవాళ కూడా ఒక 20 ఇచ్చారు, మరొక 20 కూడా రెడీ అయ్యింది. నెక్స్ట్ వీక్ ఆ 20 కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ నేను ఎలక్షన్స్కి ముందే చెప్పాను, మహిళలకి, జెంట్స్కి అందరికీ ఎవరైతే కష్టపడి పనిచేశారో వాళ్ళందరికీ స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళు చదువుకున్న రీతిలో దాని ప్రకారం వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తామని చెప్పాను. దాని మీద ఉద్యోగం కల్పిస్తానని చెప్పాను. నేను నిజంగా ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీ. ఇప్పుడే ఉన్నారు అమ్మాయి ఇక్కడ, అమ్మాయిలు రమణ చాట్ తీసుకురామను. నారాయణ ఇంజనీరింగ్ కాలేజీలో 80 మందిని 40-42 బ్యాచ్లు చేసి ఒక 80 మందికి 40 రోజులు ట్రైనింగ్ ఇచ్చారు. బేసిక్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ అంటే ఈరోజు ఎక్కడైనా రిసెప్షన్ పోస్ట్ చేయాలన్నా మినిమం కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. 40 రోజులు రోజు 4 గంటలు ఇచ్చారు. వాళ్ళకి ట్రైనింగ్లో కూడా ఒక 10,000 స్టైఫండ్ ఇస్తానని చెప్పాను. దాని ప్రకారం వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. చాలా చక్కగా నేర్చుకున్నారు. నిజంగా నేనే ఆశ్చర్యపోయా. ఇప్పుడు నా దగ్గరికి యాక్చువల్గా వెళ్ళిపోయారా ఒక చార్ట్ తీసుకొచ్చారు. ఇప్పుడే నేనే ఆశ్చర్యపోయా వాళ్ళు ఏమేమి నేర్చుకున్నది. ఆ 40 రోజుల్లో రోజు 4 గంటలు, 40 వర్కింగ్ డేస్ అంటే 160 గంటల్లో నేర్చుకున్న ఒక చార్ట్, బ్రహ్మాండమైన చార్ట్ చేసుకుని వస్తే నిజంగా నేనే అదిరిపోయాను. అంటే వాళ్ళలో టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ని బయటకు తీయటమే స్కిల్. అదేవిధంగా త్వరలో ఒక మంచి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంగా విజయవాడలోను ఇలాంటి ఏదో ఒక జిల్లాలో పెట్టడం జరుగుతుంది. ప్రతి జిల్లాను దాని మీద స్పెషల్ ఫోకస్ ఉంటుంది. కేంద్రంలో కూడా దానికి కొంత బడ్జెట్ అలాట్ చేశారు. ఖచ్చితంగా ఎవరైతే
యువత ఉండారో యువకులు కానీ మహిళలు కానీ వాళ్ళందరికీ కూడా యాక్చువల్గా ఎంఆర్పీఎస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపయ్య మాదిగ మరియు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేదాసి మోహన్ ఆదేశాల మేరకు ఎంఆర్పీఎస్ వరంగల్ జిల్లా కన్వీనర్ నమిన్ల క్లేమెంట్ మాట్లాడుతూ మేడి పాపయ్య గారి నాయకత్వంలో 30 సంవత్సరాలు ఏబిసిడి వర్గీకరణ సాధనకై సుప్రీంకోర్టులో ఎస్సీల వర్గీకరణ ఏబిసిడీలుగా అమలు చేసుకోవచ్చని తీర్పు ఇచ్చినందుకు 6 జడ్జీలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేను అమలు చేస్తా అని మాట ఇవ్వడం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంఆర్పీఎస్ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తూ మాదిగల పట్ల చిత్తశుద్ధి ఉంది అని ముఖ్యమంత్రి గారు ప్రకటన చేయడం వల్ల హర్ష వ్యక్తం చేసినారు. న్యాయవాదులను 7గురిని నియమించి మరి ఎస్సీ వర్గీకరణ న్యాయమైన విషయమని మరి కోర్టు ద్వారా తీర్పునియడం జరిగింది. మరి 30 ఏళ్ళ ఎంఆర్పిఎస్ పోరాటంలో మరి ఎంతోమంది అమరులై మరి వర్గీకరణ కావాలి, వర్గీకరణ వస్తే న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో మాదిగా ఉప కులాలు అందరూ కలిసి మరి ఈ పోరాటంలో భాగస్వాములు అయినారు. మరి అది గుర్తించి మరి సుప్రీంకోర్టు ద్వారా వచ్చిన తీర్పు ప్రకారము మరి అన్ని రాష్ట్రాలలో మరి ప్రతిపాదికను ప్రారంభించి అలాగే మా తెలంగాణ రాష్ట్రంలో కూడా మరి గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారు కూడా మరి ఈరోజు అసెంబ్లీలో కూడా తక్షణమే మరి విభజన చేపడతామని మాట ఇవ్వడం జరిగింది. మరి ఆ మాటకు మరి తెలంగాణ ప్రజలు ఎంతో హర్షం వ్యక్తం చేస్తూ ఆనందపడుతున్నారు. మరి రేవంత్ రెడ్డి గారు కూడా ఇంత త్వరగా మరి దాని మీద మరి చర్యలు ప్రారంభించాలని కూడా అసెంబ్లీలో చెప్పడమైనది. మరి మా యొక్క జాతి పక్షాన మా యొక్క ఎంఆర్పిఎస్ పక్షాన మరి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఈ యొక్క తీర్పును మరి వెంటనే మరి చేపట్టి మరి మాదిగ ఉపకులాలకు న్యాయం చేయవలసిందిగా కోరుతూ జై భీమ్, జై మాదిగా, జై మాదిగా. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పతంగి టోల్ ప్లాజా వద్ద అక్రమంగా తరలిస్తున్న 3.5 కిలోల బంగారాన్ని డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. చెన్నై నుండి బీదర్కు మారుతూ సుజుకి కారులో హ్యాండ్ బ్రేక్ కింద సపరేట్ స్థావరంను ఏర్పాటు చేసుకొని నిందితులు బంగారాన్ని తరలిస్తున్నారు. విశ్వసనీయ సమాచారంతో పతంగి టోల్ ప్లాజా వద్ద కారును తనిఖీ చేసి అధికారులు పట్టుకున్నారు. వీటి విలువ 2,50,00,000 విలువ ఉంటుందని తెలిపారు. 3 నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 3.5 కిలోల బంగారం మారుతి కారును స్వాధీనపరుచుకున్నారు. కర్నూలు రూరల్ మండలం ఎంఆర్ఓగా రమేష్ బాబు పదవి బాధ్యతలు చేపట్టారు. కర్నూలు రూరల్ మండలం పరిధిలోని అధికారులు ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కోరారు. ప్రభుత్వ కార్యక్రమాలన్నింటినీ సక్రమంగా నిర్వహించాలని అధికారులను కోరారు. గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజే కర్నూలు రూరల్ మండల తహసీల్దార్గా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఈ మండల పరిధిలో ప్రభుత్వ కార్యక్రమాలన్నీ కూడా ఎటువంటి ఇంటరప్షన్ లేకుండా కింద ఉన్నటువంటి స్టాఫ్ కోఆర్డినేషన్తో ప్రాపర్గా అన్నీ కూడా టైమ్లీ డెలివరీ ఉండేలాగా స్టెప్స్ తీసుకుంటానని తెలియజేస్తుంది.
సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణపై ఇచ్చిన తీర్పు హర్షణీయమని ఎంఆర్పీఎస్ అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ పూలమాలలు వేసి బాణసంచా కాల్చి సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు మిడతపల్లి వెంకన్న, దంతాలపల్లి అంబేద్కర్ సంఘం మండల ప్రధాన కార్యదర్శి మిడతపల్లి హరీష్ దర్శనాలు వెంకన్న మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా మందకృష్ణ మాదిగ చేసిన పోరాటం ఫలించిందని, ఈ ఫలితానికి సుప్రీంకోర్టు అనుకూలంగా తీర్పు ఇవ్వడం హర్షణీయమని అన్నారు. ఈ తీర్పుకు అసెంబ్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించడం స్వాగతిస్తామని అన్నారు. కానీ ఆర్డినెన్స్ ఇచ్చి వెంటనే అమలు చేయాలని కోరారు. అనేది నా జాతికే గర్వకారణం. ఎందుకంటే భారతదేశంలోనే మందకృష్ణ మాదిగని అనే ఒక వ్యక్తి, ఒక వర్గం, ఒక కులానికి సంబంధించిన వ్యక్తి ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో నా జాతి ఇంతున్నది, నా జాతి తలుచుకుంటే ఒక గవర్నమెంటే మార్చే శక్తి నా దగ్గర ఉందని నిరూపించినటువంటి వ్యక్తి మా గౌరవనీయుడు మందకృష్ణ మాదిగ గారు. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు చూసుకుంటే ఏ ఊర్లో కానీ, ఏ పల్లెలో కానీ మాదిగ జాతి లేని ఊరు లేదు. అది ఉన్నది అంటే అది ఎక్కడో ఒక్కడ అత్యంత ఉండవచ్చు. కానీ నా జాతి ఏకమైతే మొత్తం కూడా ఈ అగ్రవర్ణాలు కానీ ఈ రాజకీయ ఎవరైతే పూర్తి రిజర్వేషన్ల వర్గీకరణ అంశం మీద సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. మాదిగలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాలలో రిజర్వేషన్లు తప్పనిసరి అని తీర్పునివ్వడం జరిగింది. గత 30 సంవత్సరాలుగా గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఎన్ని ఆటుపోట్లు ఎదురైనప్పటికీ కూడా ఎంఆర్పిఎస్ తన లక్ష్యమైనటువంటి ఏబిసిడి వర్గీకరణ కోసం తన ఆరోగ్యం సహకరించకపోయినా కూడా వర్గీకరణ లక్ష్యంగా తన ఉద్యమాన్ని భుజస్కంధాల మీద వేసుకొని నేటికి ఆ కళ నెరవేరబోయింది. ఎందుకంటే ఎస్సీలో ఉండబడిన 59 ఉపకులాలకు కూడా జనాభా తమాషా ప్రకారం ఎవరి రిజర్వేషన్లు వారికి కల్పించాలనే సంకల్పంతోనే గత 30 ఏళ్ళుగా గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారు ఉద్యమిస్తున్నారు. కాబట్టి ఆ కళ నేడు నెరవేరింది. కాబట్టి రానున్న రోజుల్లో అందరూ కూడా విద్యా, ఉద్యోగ రంగాలలో మందకృష్ణ మాదిగ గారు చేసినటువంటి రిజర్వేషన్ ఫలాలు ప్రతి ఒక్కరికి అందాలనే ఆలోచనతోనే నేడు ఈ తీర్పు వెలువడింది. దానికి సహకరించినటువంటి మోడీ గారికి, అలాగే కేంద్ర మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డి గారికి, ప్రతి ఒక్కరికి కూడా మా పత్రికా విలేకరులందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ చిల్లంచర్ల ఎంకన్నా అంటోడు ఎవ్వడో తెలవాలి అని అంటే అది ఎంఆర్పిఎస్ నుంచే తెలిసింది. ఈ బంగాళం నేను ఒక రెడ్డి కులాల పుట్టలే, లేకుంటే ఒక ఎలమ కులాల పుట్టలే. కానీ ప్రతి వాళ్ళు కూడా చిల్లంచర్ల ఎంకన్నా అని మరిపడే బంగ్లాలు అందరూ కూడా నన్ను గుర్తించడానికి కారణం ఏంటంటే, నన్ను ఈ గుర్తింపు తీసుకొచ్చింది కూడా ఎంఆర్పిఎస్ఏ. కానీ ఆ ఎంఆర్పిఎస్ స్టార్ట్ అయినప్పుడు మేము ఎన్నో ప్రలోభాలకు మమ్మల్ని గురి చేసినా కానీ ఎక్కడ లొంగకుంటున్నాం. కాబట్టి ఈరోజు చిల్లంచర్ల ఎంకన్నా కానీ ఎవరు కానీ, బాబు కానీ ఎవరు కానీ, ఒక రాజకీయ నాయకులు కూడా మమ్మల్ని గుర్తించడానికి కారణం ఏంటంటే, వీళ్ళ వెనుక ఒక ఎంఆర్పిఎస్ బ్యానర్ ఉంది. ఈ బ్యానర్ వెనుక కొన్ని ఓట్లు ఉన్నాయి. ఈ ఓట్ల కోసం చూసిరు తప్ప మాకాడ ఏదో ఉంది, మాకాడ 1 లక్ష రూపాయలు మేము పెట్టుబడి పెట్టి రేపు ఓట్లు వేపిస్తామని కాదు. వీళ్ళకాడ మాట ఉన్నది, వెనక జనం ఉన్నారు. ఆ జనాన్ని కూడా గుర్తించడానికి, మమ్మల్ని గుర్తించడానికి కూడా కారణం ఎవరంటే కృష్ణ మాదిగ. ఈ కృష్ణ మాదిగ ఉద్యమం స్టార్ట్ చేసినప్పుడు కూడా మేరీ మాదిగ, కృపాకర్ మాదిగ, ఇప్పుడున్న విశారదన మాదిగ వీళ్ళందరూ కలిసి స్టార్ట్ చేశారు. వీళ్ళందరూ కూడా రాష్ట్ర కమిటీలో నాది ప్రాబల్యం, నాది అని చెప్పడానికి కూడా విశారదన మాదిగని కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా ఇచ్చిండు. కానీ కృష్ణమాదిగని ఎప్పుడు వీళ్ళు డమ్మి చేయాలని వేరే కులాలు గిట్లా అందరు కలిసి కూడా కృష్ణమాదిగని తొక్కడం కోసం కృపాకర్ని కానీ, మేరీ మాదిగని కానీ, విశారదని కానీ వీళ్ళందరినీ కూడా లేపారు. అయినా కానీ కృష్ణమాదిగ అందరిని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఉద్యమంలో వెనకకు రాకుంటున్నాడు. నా వెనకొచ్చే 10 మంది రేపు 100 మంది అవుతారు, ఆ 100 మంది 1000 మంది అవుతారు అనుకుంటే ఇలా కృపాకర్ పోయిండు, విశారదన పోయిండు, మేరీ పోయిండు, అందరు పోయారు. ఇంత ఎందుకు బొట్ట భిక్షపతిని రాష్ట్ర అధ్యక్షులు చేసిండు, ఇంతెందుకు యాతాకుల భాస్కర్ని చేసిండు, ఇంతెందుకు మొన్న వీళ్ళు కొంతమంది కలిసి వంగపల్లి శ్రీను మనకడ సైకిల్ యాత్ర మన దాని నుంచి వచ్చిండు, కృష్ణమార్గం నుంచి వచ్చిండు, డెవలప్ అయినోడే. ప్రతి వాళ్ళు డెవలప్ కాగానే ఏదో ఒక రాజకీయ పార్టీ వాళ్ళని గుంజటం, వాళ్ళని నాయకులను చేయటం, ఎవరు ఎదిగినా వాళ్ళని గుంజిండు. అయినా కృష్ణమార్గం ఎక్కడ లొంగలే. కానీ కృష్ణమార్గం ఒక దిక్కులో లొంగిండు అంటారు అందరూ. ఎక్కడ లొంగిరంటే బీజేపీకి లొంగిండు అంటారు. బీజేపీకి లొంగలే కృష్ణమార్గం. పని ఎక్కడైతే అనుకుంటో
వెల్దుర్తి పోలీస్ స్టేషన్లో రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ చేసిన జిల్లా ఎస్పీ శ్రీ జి బిందుమాధవ్ ఐపీఎస్. జిల్లా ఎస్పీ శ్రీ జి బిందుమాధవ్ ఐపీఎస్ గురువారం వెల్దుర్తి పోలీస్ స్టేషన్లో రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ చేసి హెచ్చరించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడవద్దని, సత్ప్రవర్తనతో జీవించాలన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కేసుల్లో ఇరుక్కొని జైలు పాలై జీవితాలను నాశనం చేసుకోకూడదని, ఆదరణ పడిన కుటుంబాలు పిల్లల గురించి ఆలోచించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ గారితో పాటు స్పెషల్ బ్రాంచ్ సిఐ నాగరాజ్ యాదవ్, వెల్దుర్తి సిఐ మధుసూదన్ రావు, ఎస్ఐ పాల్గొన్నారు. గుంతకల్లు ఆర్డీఓ కార్యాలయం జిల్లాలో ISO 9001/2015 సర్టిఫికెట్ను పొందిన మొదటి ప్రభుత్వ కార్యాలయంగా గుర్తింపు పొందింది. ఈ విషయమై గుంతకల్లు ఆర్డీఓ వి శ్రీనివాసులు రెడ్డికి ISO 9001/2015 సర్టిఫికెట్ను ఊరవకొండ నియోజకవర్గం కూడేరు మండలంలోని అంతర్గంగ గ్రామంలో గురువారం జిల్లా కలెక్టర్ డాక్టర్ IASతో కలిసి అందజేసిన రాష్ట్ర ఆర్థిక మరియు ప్రణాళిక, వాణిజ్య పన్నుల మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వర్యులు. స్టాఫ్ ట్రైనింగ్, ఐడి కార్డ్, తర్వాత గ్రీవాన్స్ నంబర్, ఇలాంటి చాలా కొన్ని క్రైటీరియాస్ ఫుల్ఫిల్ చేస్తేనే వచ్చి అసెస్. నేను డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ సార్, ఫీల్డ్ సబ్జెక్ట్. ఇది చేస్తే ISO 9001/2015 ఇస్ ఫర్ ఆఫీస్. ఈ ఆఫీస్లో మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.